మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఫుల్ జోష్ లో ఉన్నారు. విశ్వంభర మన శంకరవరప్రసాద్ గారు సినిమాలతో బిజీగా ఉన్న ఆయన యంగ్ డైరెక్టర్ తో కొత్త ప్రాజెక్టు ప్లాన్ చేస్తున్నారు. అయితే మళ్ళీ మల్టీ స్టారర్ ఫార్ములాతో సర్ప్రైజ్ ఇవ్వనున్నారు. ఈ క్రేజీ కాంబో ఏం చేయనుందో చూద్దాం. చిరంజీవి సినీ ప్రయాణం ఆగడం లేదు. విశ్వంభర సినిమా షూటింగ్ పూర్తి చేసిన ఆయన ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల తర్వాత బాబీ దర్శకత్వంలో మరో చిత్రానికి సిద్ధమవుతున్నారు. గతంలో చిరు బాబీ కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి అదే హిట్ ఫార్ములాతో ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కొత్త సినిమా మల్టీ స్టారర్ గా రూపొందనుందని టాక్. గతంలో రవితేజతో కెమిస్ట్రీ సూపర్ గా వర్కౌట్ అయింది. ఈసారి చిరంజీవితో జోడీ కట్టే స్టార్ హీరో ఎవరనేది సస్పెన్స్ గా ఉంది. అయితే ఇండస్ట్రీలో మోహన్ లాల్ కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. గాడ్ ఫాదర్ రీమేక్ తర్వాత చిరు మోహన్ లాల్ కాంబో ఎలా ఉంటుందో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంతారా చాప్టర్ 1 మరోసారి సంచలనం సృష్టిస్తుంది. రిషబ్ శెట్టి నటన, దర్శకత్వంతో బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఆస్కార్ రేసులోకి దూసుకెళ్లనుంది. దీనిపై హోంబలే ఫిలిమ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏం జరగనుందో చూద్దాం. రిషబ్ శెట్టి రూపొందించిన కాంతారా చాప్టర్ 1 పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయం సాధించింది. 700 కోట్లకు పైగా కలెక్షన్లతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కోసం సిద్ధమవుతోంది. హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను ఆస్కర్ అవార్డ్స్ కు నామినేట్ చేయాలని ప్లాన్ చేస్తోంది. సినిమాలోని జానపద శైలి, ఆధ్యాత్మిక భావం అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉందని, ఆ దృశ్యాలు ఆస్కార్ కు నామినేషన్ కు బలమైన అస్త్రంగా మారతాయని భావిస్తున్నారు. అజనీష్ లోక్నాథ్ సంగీతం, రుక్మిణి వసంత్, జయరాం నటన కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అభిమానులు సోషల్ మీడియాలో ఈ నిర్ణయాన్ని సమర్థిస్తూ కాంతారా ఆస్కార్ గెలవాలని కోరుకుంటున్నారు. బాలీవుడ్ స్టార్ కృతి సెనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సులో మాట్లాడిన తొలి భారతీయ నటిగా నిలిచారు. మహిళల ఆరోగ్యంపై ఆమె ప్రసంగం ఆకట్టుకుంది. ఈ సంచలనం ఏంటో చూద్దాం. కృతి సెనన్ బెర్లిన్లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో తొలి భారతీయ మహిళా నటిగా ప్రసంగించి చరిత్ర సృష్టించారు. మహిళల ఆరోగ్యం, ప్రపంచ సంపద అనే అంశంపై ఆమె శక్తివంతమైన ప్రసంగం అందరినీ ఆకర్షించింది. మహిళల ఆరోగ్యాన్ని ప్రభుత్వాలు, సంస్థలు తేలిగ్గా తీసుకోకూడదని, ఇది మానవాళి శ్రేయస్సుకు మూల స్తంభమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ జనాభాలో సగం మహిళలే అయినప్పటికీ వారి వైద్యానికి తగిన నిధులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆరోగ్యం, లింగ సమానత్వం కోసం పెట్టుబడి అవసరమని, ఇది బలమైన సమాజానికి దోహదపడుతుందని చెప్పారు. బాల్య వివాహం, ప్రసూతి సంరక్షణలో మార్పుల కోసం ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని కోరారు. ఐక్యరాజ్య సమితి పాపులేషన్ ఫండ్ కు లింగ సమానత్వ రాయబారిగా ఎంపికైన కృతి తన సినిమా తేరే ఇష్క్ మే రిలీజ్ కు సిద్ధమవుతోంది.